నమస్తే, వెల్కమ్ టు విభావళి నేచర్. ఈ నెల 14న జరిగిన మూలం సంతలోని విశేషాలు కొన్ని మీతో పంచుకున్నాను. అలాగే ఇక్కడ భోజనం కూడా చాలా ప్రత్యేకం. దేశీ విత్తనం ప్రకృతి వ్యవసాయంలో పండించిన వంటను మనకు పరిచయం చేస్తారు. ఇక్కడ రత్నచోడితో పులిహోర, బ్లాక్ రైస్ తో పాయసము, వైట్ రైస్ వచ్చి కుజీ పటాలియా, నవారా రైస్ తో పర్మెంటెడ్, బహురూపితో సాంబార్ రైస్, పర్మెంటెడ్ వచ్చేసి నవారా రైస్ తో చేశారు. అన్ని కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. దేశీ విత్తనం కదా, ఎక్కువగా తినలేమేమో అనుకున్నాము, కానీ చాలా బాగుంది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, మనము వండే పద్ధతి కరెక్ట్ గా తెలియక తినలేమేమో అనుకుంటున్నాం, కానీ మనం వండే పద్ధతి కరెక్ట్ గా నేర్చుకుంటే రుచి అమోఘం. అసలు ఆ బ్లాక్ పాయసం అయితే ఎంత బాగా నచ్చిందో, అలాగే పర్మెంటెడ్ నవారా రైస్ కూడా. ఇక్కడ అందరూ కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఒక్కసారి వారి మాటల్లో విందాం వాళ్ళు ఏమంటున్నారు అనేది. కూడా ఈసారి డబల్ త్రిబుల్ వచ్చారు జనము. ఇంతమంది ఆరోగ్యమైన అభిమానులు ఉన్నారా, ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు అని అనిపించింది. ఇక్కడ వాలంటరీగా సర్వీస్ చేయటం అనేది నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. మూలం సంత ఇలాగే ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా ఎంతో ఎంతో ఇంకా డెవలప్ అవ్వాలని, స్టాల్స్ కూడా కిందసారి కంటే చాలా డబల్ వచ్చాయి, అలాగే ఇంకా కూడా పెరగాలని, అందరూ కూడా ఇంకా ఇక్కడ చుట్టుపక్కల వాళ్లే కాకుండా ఎన్నో కాలనీల వాళ్ళు కూడా రావాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందులో మన వంతు పాత్ర మనం పోషించాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొక 10 మందికి ఇదే అవేర్నెస్ ని ఇస్తూ ఉండాలని, ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ట్రైన్ లో వెళ్ళినా, కిటీ పార్టీకి వెళ్ళినా, ఏ ఈవెంట్ కి వెళ్ళినా, ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా ఇది ఒక్కటి మనసులో పెట్టుకోండి. అందరం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోండి. అది ఎక్కడ దొరుకుతుందో అందరికి చేరవేయండి. ముక్కాల డాక్టర్ రామచంద్ర గారు, నేలకొండపల్లి నేచురోపతి డాక్టర్ గారు కోర్ కమిటీ మెంబర్ ని. ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలము. ఫ్రీ కన్సల్టెన్సీ, మేము చేసే సేవ కూడా ఫ్రీగానే ఉంటుంది. చూసారు కదా వారి ఎనర్జీని. నేను మా ఫ్రెండ్స్ అయితే వారి ఎనర్జీకి ఫిదా. అసలు మనం తీసుకునే భోజనం బట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది, అలాగే మన ఆలోచన విధానం కూడా ఆధారపడి ఉంటుంది. ఇదిగోండి సాంబార్ రైస్, బహురూపి సాంబార్ రైస్, అలాగే ఇది పర్మెంటెడ్ రైస్, నవారా పర్మెంటెడ్ రైస్. అక్కడ కెమికల్స్ లేని ప్రొడక్ట్స్, ఇక్కడ కెమికల్స్ లేని భోజనం. ఇవన్నీ చూస్తుంటే మరో ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది. ఇక్కడ భోజనం చేస్తున్న వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చాలా ప్రోగ్రామ్స్ కి వెళ్ళాను, బట్ ఇక్కడ స్పెసిఫిక్ గా నేను అబ్జర్వ్ చేసిందంటే ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది. అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ రైస్, అంటే ఏ విధంగా వండాలి, ఈ విధంగా చాలా బాగా నచ్చింది ఇక్కడ. థ్యాంక్ యూ. వెరైటీస్ మనం డైలీ ఇలాంటి ఫుడ్ తినలేము, మన ఇంట్లో చేసుకోలేము అంత ఓపికగా. ఈ నాగమణి అనే ఆవిడ లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసింది మన దగ్గర ఫుడ్, కానీ చాలా పేషెన్స్ తో కూడిన ప్రిపరేషన్ ఇది. మనం అనుకున్నట్టు ఇవి చేయడము అది కాదు, దీన్ని నానబెట్టి చేయాల్సిన ప్రాసెస్. షీఈస్ డూయింగ్ వెరీ వెల్. చేశాను ఈ మంత్. నేను మరీ వేరే ఈవెంట్ ఉన్నా వెళ్ళకుండా ఇక్కడ వచ్చి మరీ తింటున్నాను. బాగుందండి. బాబు తినగలుగుతున్నాడా? తింటాడు, ఆయనకు ముందు నుంచి అలవాటు. ఇట్లా కూడా ఇదే ఫుడ్ చేస్తాము. అవునా? ఏ రైస్ వాడతారు ఎక్కువ ఇంట్లో? మైసూర్ మాలిగా. మైసూర్ తింటున్నావు అంటే బాగున్నట్టే కదా. నీ పేరు చెప్పలేదు? జ్ఞానానంద. ఓకే, మంచి ఫుడ్ తింటున్నావు కదా నువ్వు? మంచి ఫుడ్ తింటున్నావు కదా, పిజ్జాలు బర్గర్ తినట్లే కదా? వెరీ గుడ్. నీ డ్రెస్ బాగుంది, నువ్వు తినే ఫుడ్ కూడా బాగుంది. అవును. మూలం సంత ప్రోగ్రామ్ కి వచ్చామండి తార్నాకలో. ఈ ప్రోగ్రామ్ లో మొత్తం ఆర్గానిక్ సంబంధించి మొత్తం అక్కడ సంతలో అమ్మేటివన్నీ ఆర్గానిక్ వస్తువులు ఉంటున్నాయి. అలాగే ఫుడ్ కూడా ఆర్గానిక్ ఫుడ్, అంటే పాతకాలంలో ఎలా అయితే ఉండేదో రాగులు, సజ్జలు, జొన్నలు వీటితో చేసిన ఫుడ్డే ఇక్కడ కూడా పెడుతున్నారు ప్రత్యేకంగా. ఫుడ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. ఇదే ఫుడ్ మనం బయట తీసుకుంటే మాత్రం 500 వరకు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మాత్రం రీజనబుల్ రేట్ కే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్గా అయితే ఎవరైతే కౌంటర్స్ పెట్టుకుంటారో వాళ్ళకే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారంట, కానీ వచ్చిన వాళ్ళకి కూడా అలవాటు చేద్దామని వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుడ్ మాత్రం టేస్టీగా ఉంది, అలాగే ఫుడ్ కూడా చాలా హెల్తీ. హెల్త్ వైజ్ గా చూస్తే ఇంకా తినాలన్నట్టు ఉంది. ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం చక్కగా ఫ్యామిలీ తోటి వచ్చారు. ఎట్లుంది ఫుడ్? బాగుందా? బాగుందా ఫుడ్? మంచిగుందా? అయిపోయిందా మేడం? షాపింగ్ అయిపోయిందా? షాపింగ్ అయిపోయిందా?
బాగుందండి, టేస్ట్ అయితే మంచిగా అనిపించింది. ఉప్పు కారాలు కొంచెం తక్కువ ఉన్నాయి కానీ బాగుంది. ఇంతమంది ఇష్టంగా తింటున్న ఈ భోజనం తయారు చేసిన వారిని కూడా ఒకసారి పరిచయం చేసుకుందాం. మేము మా ఫ్యామిలీతో కలిసి చేసాం. 6 hours. కొన్ని రైస్ అయితే నైట్ నానబెట్టేసుకోవాలి, కొన్ని ఏమో నైట్ వండేసుకొని ఫర్మెంటెడ్ చేసాము. అది నవారా రైస్, రత్న చోడి, ఇంకోటేమో బ్లాక్, అది బహురుచి, రత్న చోడి, బ్లాక్ రైస్, నవారా, కుజిపటాని, వైట్ రైస్, పాయసం చేసాము. మొత్తం ఒక 5 types వెరైటీ దేశీయ రైస్ తోటి. అంటే మనం ఎప్పుడు సోనా మసూరి తెలుపన్నం తింటున్నాం కదా, దాంట్లో ఎప్పుడు తిన్నా ఒకటే వెరైటీ కదా. సో మనం తినే రైస్ లోనే ఒక 5 రకాల రైస్ అన్నమాట, బ్లాక్, రెడ్, వైట్ అలా చేస్తాము. నాగమణి గారు ఈవెంట్స్ కూడా చేస్తారంట. వారి నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, సార్ చెక్ చేయండి. చాలా తక్కువ ధరకే ఇంత మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్న గ్రామభారతి వారికి, గ్రామభారతి మూలం సంత తెలంగాణ అధ్యక్షురాలైన సూర్యకళ మేడం గారికి నా తరఫున, నా ఫ్రెండ్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఈ రోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.